వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్. దిస్ ఈజ్ రేఖా శ్రీనివాస్. ఈ శ్రీజ నిజంగా కేకేనండి. దుమ్ము 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 లేపేస్తుంది అనమాట. సంజనాని నామినేషన్ చేస్తున్నట్టు పాయింట్స్ అన్నీ చెప్పి, కానీ నా నామినేషన్ మీరు కాదు అన్నది. అమ్మో చాలా కంచండి బాబు ఇది. తర్వాత వచ్చి తనూజాని నామినేషన్ చేసింది. 2 గేమ్ ప్లాన్స్ వర్కౌట్ చేసింది చూడండి. ఒక పక్కన తనతో అనవలసినవి అన్నీ సంజనాతో అనేసింది. తన మనసులో ఉన్నదంతా చెప్పేసింది. తర్వాత తిని ఎలాగో నామినేషన్స్లో ఉన్నది, ఊరికే నామినేషన్స్ వేస్ట్ అవుతుందని గేమ్ స్ట్రాటజీ యూజ్ చేసి తనూజాని నామినేషన్ చేసింది. చేయడం నిజంగా వారావోరీగా ఫుల్ ఫైర్ అయిపోయారు. తనూజ కూడా తన సైడ్ తను చాలా బాగా వాదించుకుంది. ఒక రకంగా వీళ్ళే కరెక్ట్ అనిపిస్తుంది కొన్ని పాయింట్స్లో వీళ్ళది కరెక్ట్ అనిపిస్తుంది అనమాట. ఆ రకంగా ఎవ్వరూ తగ్గేది లేదన్నట్టుగా వారావోరీగా ఫైటింగ్ జరిగిందండి. నామినేషన్స్లో చాలా నెంబర్ 1గా వాళ్ళు వాదించుకున్నదంటే ఇదే అని చెప్పుకోవచ్చు అనమాట. మొత్తం వానర్స్ బ్యాచ్ని మనిషిగా నిలబడి, ఒంటి కాలుతో నిలబడి మరి వాదించింది తనుజ. ఓకే, చాలా మైండ్ వాడుతుంది అనిపించింది అనమాట. ఆ రకంగా ఉన్నదే. భరణికి నామినేషన్స్ చేసే ఛాన్స్ రావడం, వా ట్విస్ట్ బాగుంది బిగ్ బాస్. అలా కొంచెం ఏదన్నా ఇస్తే బాగుంటుంది. ఏదో మీరు చేసేలే మేము చూసేలే అన్నట్టు కాకుండా చక్కగా అప్పుడప్పుడు ఇలాంటివి ఇస్తూ ఉండు, సర్ప్రైజులు. ఆ రకంగా భరణికి నామినేషన్ చేసే ఛాన్స్ ఇచ్చారు. ఛాన్స్ ఇవ్వగానే ఆయన బాగానే వాడుకున్నారు. ఆయనది కరెక్ట్ పాయింట్ అనిపించింది. అదేలేండి, ఏ నామినేషన్ అయినా 2 సైడ్స్ కొన్ని పాయింట్స్ కరెక్ట్ ఉంటాయి, కొన్ని పాయింట్స్ రాంగ్ ఉంటాయి. ఆ రకంగా ఇద్దరే కూడా సరిపోయింది. ఈ వారం వచ్చి నామినేషన్స్లో ఉన్న వాళ్ళు సంజన, రితు చౌదరి, సృష్టి, సుమన్ శెట్టి గారు, ఇమాన్యువల్, తనూజ, రాము రాథోడ్, నెక్స్ట్ పవన్, ఆశా శైలి గారు, ఇంతమంది ఉన్నారు కదా నామినేషన్లో. దయచేసి సంజనాకి ఎవరు ఓట్ చేయొద్దు. మీరు ఎవరైనా సంజనాకి ఓట్ చేస్తే అక్కడ 5 నెలల బేబీకి మీరు అన్యాయం చేసినట్టే. ఆమె 5 నెలల బేబీని వదిలేసి వచ్చింది అంటే ఆ బేబీని కేర్ చేసేవాళ్ళు అమ్మకు మించి ఎవరో ఉండరు. 13 మంది కాదు, 18 మంది కాదు, 30 మందిని పెట్టినా అమ్మకు మించి ఎవరో ఉండరు. మీరు సంజనాకి ఓటు వేస్తే ఇద్దరిని విడదీసిన పాపం మీకే ఉంటుంది. అందుకని సంజనాకి ఓటు వేయద్దు. అది నా పర్సనల్ ఒపీనియన్. దానికి మీరు ఏం కామెంట్ చేయదలుచుకున్నారు కామెంట్ చేసి మీ ఒపీనియన్ చెప్పండి. నాదేమన్నా ఉంటే మార్చుకుంటాను నేను. నెక్స్ట్ వచ్చి భరణి కోచింగ్ సెంటర్. ఎవ్రీడే పడుకునేటప్పుడు నైట్ టైం వీళ్ళందరూ గెస్ట్ హౌస్లో పడుకుంటారు కదా, టెనెంట్స్ కదా, గెస్ట్ హౌస్లో పడుకుంటారు. ఉండేది తినేది మాత్రం వానర్స్ ఇంట్లో, పడుకునేదేమో గెస్ట్ హౌస్లో అనమాట. ఆ గెస్ట్ హౌస్లోకి వెళ్ళిపోయిన తర్వాత కోచింగ్ ఇస్తానికి మొదలెడతారు భరణి గారు. అందరూ కూడా ఒక్కొక్క పాయింట్ తీస్తారు. ఒక రకంగా చూడటానికి బాగానే ఉంది. అయిపోయింది. ఫుడ్కి తిప్పలు పడుతున్న టెనెంట్స్. సుమన్ శెట్టి గారు ఇక్కడ కొంచెం కామెడీ క్రియేట్ చేశారు. అలా డే బై డే మీ కామెడీ పెరగాలని నేను అనుకుంటున్నాను. ఆ కామెడీ కూడా సక్సెస్ అయింది అనుకుంటున్నాను. కానీ అందులో మీకు ఫుడ్ సరిగా సెట్ అవ్వట్లేదని మీ బాధ మాకు అర్థమైంది. అదే సాంబారు, అదే బంగాళదుంప, అదే అంటే ఎవరికైనా బోరుగానే ఉంటుంది. కానీ ఏం చేస్తారు, తప్పదు. కొన్ని అడ్జస్ట్ అవ్వాలి. అది మీకు తెలుసు, మాకు తెలుసు. తర్వాత గుడ్డు పోయింది. వామా, ఈ గుడ్డు గోల ఎవ్రీ సీజన్లో ఈ గుడ్డు గోల చూడలేకపోతున్నామండి. ఈ గుడ్డు గోల నాకు నిజంగా ఆ గుడ్డు పోవడం ఎలాగున్నా కానీ సంజనాన్ని చూస్తే మాత్రం చెడ్డ చిరాకు వచ్చేస్తుందండి బాబు. ఆవిడ ఏదో చెయ్యాలనుకుంటుంది, అందులో చాలా తప్పులు వస్తుంది. ఆవిడ తిన్నదే రాథోడికి చెప్పింది, చూడని మా భరణి గారికి చూపించింది, చూసిన తనూజాని తీసుకుంటానని చెప్పింది.
తన పాపంలో తెలా పిడుకుడు అన్నట్టు, అదేదో అంటారు కదా, తెలా పాపం తలా పిడుకుడు అన్నట్టు సమభాగంలో వీళ్ళందరికీ తన గుడ్డులో భాగం ఇచ్చిందనమాట. కాంట్రవర్సీ అంటే గుడ్డు తినడానికి కాదు, గుడ్డు తీసుకున్నాను మీరే సాక్ష్యం అన్నట్టుగా వేళ ఇరికిచ్చింది. అందరూ కొట్టుకొని చేస్తుంటే పక్కన కూర్చుని ఎంజాయ్ చేస్తుంది సైకో. నిన్న బాత్రూము, షాంపూలు, కండిషనర్స్ అయిపోయింది. ఈరోజు గుడ్డు. ఈ గుడ్డుకు వచ్చిన తిప్పలు నిజంగా కావాలని చేస్తుందండి, కంటెంట్ కోసం చేస్తుంది. ఇది ఒక గేమ్ ప్లాన్. మొత్తం ఎవరికి వాళ్ళు ఫుల్ ఫైర్ అయిపోయారు. కానీ ఆడియన్స్ ఈ టైంలో ఎవరి బిహేవియర్ ఎలాగుందో అబ్జర్వ్ చేస్తారు. అదే మెయిన్ ఆలోచన అనమాట. ఆల్మోస్ట్ అందరూ ఫైర్ అయిపోయారు. సైలెంట్గా ఉన్నది ఎవరైనా అంటే ఈ సుమన్ శెట్టి గారు, ఇంకొకరు ఎవరో ఒక ఆశాశైలి గారు కూడా ఫైర్ అయిపోయారు. ముందే పడతలేదు వాళ్ళిద్దరికీ. ఈ గుడ్డు కాంట్రవర్సీ మొత్తం సగం ఎపిసోడే అయిపోయింది అనమాట. ఇంత గుడ్డు కాంట్రవర్సీ అయిపోయింది ఈరోజు వచ్చి. నామినేషన్స్ ఇది ఉన్నది కదా, దాన్ని కవర్ చేయడానికి కంటెంట్ కోసం ఇన్ని చేస్తుంది అనమాట. ఆల్రెడీ తన నామినేషన్స్లోకి వచ్చింది అనేసరికి ప్లాన్ రెడీ చేసేసింది. ఈ రకంగా ఉందండి ఈరోజు ఎపిసోడ్ మొత్తం. కానీ భరణి గారి బర్త్డే అంట. అంటే ఈరోజు ఎపిసోడ్లో హాఫ్ డే అయ్యింది కదా, రేపు ఎపిసోడ్లో కానీ బర్త్డే విష్ చేస్తారేమో చూడాలి. మరి బర్త్డే గిఫ్ట్ కింద సంజన మంచి గిఫ్ట్ ఇచ్చింది. నేను తీసుకోవడం భరణి గారికి తెలుసు, తనుజాకి తెలుసు, రాథోడికి తెలుసు అన్నది. పైగా వచ్చు తన రీతు చౌదరికి ప్రామిస్ కూడా చేసిందండి. ఏంటో ఈవిడి మెంటాలిటీ నాకు అస్సలు అర్థం కావట్లేదు. పిల్లలు అంటది, బయట ఏదో గతం ఉంది అంటది, రాంగ్గా అన్నీ కావాలని చేస్తుంది, ఉత్తుత్తి ప్రామిసులు చేస్తుంది. ఎవరు కూడా ఈవిడ ఏ రకమైందో ఏంటో కొంచెం కామెంట్స్ రూపంలో చెప్పండి అబ్బా. ఇంకా ఇంతకు మించి చెప్పుకోవడానికి కూడా మంచి కంటెంట్ ఏమీ లేదు. ఏంటి మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. అందుకనే ఇంకా ఏమైనా మంచి కంటెంట్ ఉంటే కనుక వాళ్ళు నాకు ఇస్తే నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.